తల్లేమో అమ్మమ్మని చూసుకోమంటే భర్త ఏమనుకుంటాడు అని చెప్పదు, నానేమో నానమ్మని చూసుకో అని పిల్లలకి చెప్పరు, అమ్మేమనుకుంటుందని. ఈ రకంగా ముసలి వాళ్ళందరూ పాపం అలా ఉండిపోతారు. అది చాలా మహా పాపం. అది అవును. వెల్ఫేర్ అండ్ మెయింటెనెన్స్ యాక్ట్ అనేది ఒకటి ఉంటుంది. తల్లిదండ్రులకి నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మీ పిల్లలకి అంటే 70 ఏళ్ల పైబడి తల్లిదండ్రులకి నేను రిక్వెస్ట్ చేసేది అంటే, నేను కింద డిస్క్రిప్షన్లో యాక్ట్ డీటెయిల్స్ అవి పెడతాను విత్ ద పర్మిషన్ ఆఫ్ నాగరాజు గారు. ఆ యాక్ట్ని మీరు డౌన్లోడ్ చేసుకొని వాట్సాప్లో మీ పిల్లలకి పెట్టండి. మీ పిల్లలు మీ మనవాళ్ళు పెద్దవాళ్ళు ఉంటే మీ మనవాళ్ళకి జస్ట్ ఏమీ వాళ్ళతో మాట్లాడకండి, ఆ యాక్ట్ ఏంటో పెట్టండి. వాళ్ళు అట్లీస్ట్ సమాజానికి చట్టాన్ని రూపొందినందుకు ఆ చట్టానికి యాక్ట్కి రెస్పెక్ట్ ఇచ్చి భయం కొద్దీ మిమ్మల్ని చూసుకున్నా నా జీవితం ధన్యమైనట్టే. మీ ద్వారా ఎంతో మంది జీవితాలని కాపాడము నాగరాజు. మనం లోన్లని అవన్నీ చచ్చిపోతారంటే కలెక్షన్ వాళ్ళు ఎలా హ్యాండిల్ చేయాలో బోల్డ్ వీడియోలు చెప్పాము. ఇప్పుడు మా దగ్గరికి ఎవరు ఫోన్లు కూడా రాడు, వాళ్ళే హ్యాండిల్ చేసుకుంటారు కలెక్షన్ వాళ్ళు హ్యాపీగా. కలెక్షన్ వాళ్ళు కలిసి వాళ్ళు కూడా నాకు థ్యాంక్స్ చెప్తున్నారు, సార్ ఇన్ని రూల్స్ ఉంటాయని మాకు తెలియదు, మాకు ఎవరు ట్రైనింగ్ ఇవ్వలేదని నాతో సెల్ఫీలు దిగి వెళ్తున్నారు. కలెక్షన్ వాళ్ళు ఎంత అచీవ్మెంట్ ఇది మనది. ఈ అవేర్నెస్ వీడియోలు ఎంత అచీవ్మెంట్ మనది. ఇంకేం కావాలి సార్ నారాజు గారు? ఒక స్టేజ్ తర్వాత ఇంకా దీనికంటే మనకి ఆనందం ఏమొస్తుంది చెప్పండి? అవేర్నెస్, అవునా కదా? సో ఈ యాక్ట్ నేను ఏదైతే పెడుతున్నానో ఆ యాక్ట్ తల్లిదండ్రులని లేకపోతే వృద్ధులైన తాతల్ని నానమ్మల్ని చూసుకోకపోతే మీకు పడే పనిష్మెంట్లు ఏంటి, కలెక్టరేట్ ఆఫీస్లో ఇవ్వాలి నాగరాజు. ఏదో జనరల్ కోర్టులో ఇస్తాం కాదు, కలెక్టరేట్ ఆఫీసు, పోలీస్ స్టేషను, తర్వాత కోర్టు, కంపెన్సేషన్లు, మెయింటెనెన్స్లు, కోర్టు ద్వారా మెయింటెనెన్స్లు తల్లిదండ్రులకి తాతలకి, అవునా కదా? సో దయచేసి మీరు చెప్తుంటే డెప్త్ అర్థం అవుతుందండి నాకు. గవర్నమెంట్ వృద్ధులకి 5,000, 2,000, 3,000 ప్రకటిస్తూ ఉంటారు కదా, అయ్యేందుకండి పిల్లలు ఇస్తారు. ఈ యాక్ట్ ప్రకారం పిల్లలు ఇవ్వాలి, సంపాదించాలి, ఆ పిల్లలు ఇవ్వాలి. ఫెంటాస్టిక్ అండ్ వెరీ గుడ్ ఇన్ఫర్మేషన్. అబ్సల్యూట్లీ. నేను చాలా ఆలోచనలు పడ్డాను, అంటే చాలా దూరంగా ఉన్న ఆలోచనలు, అంటే మన కంటికి కనిపించకుండా భవిష్యత్తును దగ్గరగా చూసేటువంటి ఆలోచనలు చాలా బాగా చెప్పారు. ఇప్పుడు ఇలాంటి వీడియోస్ వల్ల ఏమవుతారంటే సెల్ఫ్ అడ్వకేసీ అంటారు దాన్ని. సెల్ఫ్ అడ్వకేసీ ఎవరిని కలవక్కర్లా, మీకు నాలెడ్జ్ ఉంటే చాలా ఆ యాక్ట్ మీ పిల్లలకి పెట్టండి అంటున్నా నేను. అంతే. మీరు నన్ను కలవాలో నాగరాజు గారిని కలవాలో అసలు మాకు ఉద్దేశం లేదు. మీరు ఆ యాక్ట్ పెట్టండి, మీకు మంచి జరుగుతుంది.